పూజా బలివేళ రాజును సేవింప. పూజా బలివేళ రాజును సేవింప. రండి 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 ప్రణుతించరండి వడిగా. రండి 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 ప్రణుతించరండి వడిగా. పూజా బలివేళ రాజును సేవింప. పూజా బలివేళ రాజును సేవింప. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం. తన్మయత్వమే భక్తి భావమై పరవశించు నిరతం. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం. తన్మయత్వమే భక్తి భావమై పరవశించు నిరతం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. రండి 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 ప్రణుతించరండి వడిగా. రండి 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 ప్రణుతించరండి వడిగా. పూజా బలివేళ రాజును సేవింప. పూజా బలివేళ రాజును సేవింప. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కాసు జ్యోతి కుటుంబం, కాసు ఫ్రాన్సిస్ కుటుంబం. వీరి కుటుంబాలలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కెవిన్, మేరీ, అంకిత, రయన్లకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి కాసు జ్యోతి కుటుంబం మరియు కాసు ఫ్రాన్సిస్ కుటుంబం సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం, ఫిరంగిపురం విచారణ, కొండమేట్ల బజారు. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు పోలిశెట్టి బాలరాజు, పసల రాజమ్మ, విశ్రాంత ఉపాధ్యాయులు. 31/5/2025 దంపతుల 47వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కుమార్తె మేరీ అరుణప్రియ, అల్లుడు ఉదయ్ కిరణ్, మనవరాళ్ళు మేరీ నేహ, మేరీ రిషితలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు కలగాలని, కుటుంబంలో మరణించిన పోలిశెట్టి పెద్ద శౌరయ్య, హృదయ మేరీ, రాజన్న, చిన్నమ్మ, తెరేజమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దివ్య బాలయేసు పేరిట సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బాసురేగడి విచారణ. పెంటారెడ్డి, మత్యాస్ రెడ్డి, అన్నమ్మ దంపతుల
వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి పెంటారెడ్డి, మత్యాసురెడ్డి, అన్నమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం వెల్లటూరు విచారణ మెరిగా సాల్మన్ రాజు, మరియమ్మ, విజయశేఖర్ బాబు, రజని, అభినవలాస్య, అభిశాంత్ ఉజ్వల్, గద్దే రవికుమార్, శశికళ, రితేష్, కారుణ్య, తాళ్ళూరి కిషోర్ బాబు, జ్యోతి, అభిషిక్త, అభిషేక్లకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం చిల్వేరు విచారణ ఆల్విన్పల్లి గ్రామం దుగ్గింపూడి అగస్టిన్ రెడ్డి, మరియమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను అల్లుళ్లకు, బిడ్డలకు, మనుమరాళ్లకు ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవమాత పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సత్తెనపల్లి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న నాగేంద్రమ్మకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, ప్రభుత్వం ఉద్యోగం రావాలని, కుటుంబంలో అందరికీ శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరాలని, పాడి పంటలు అభివృద్ధి చెందాలని, కీర్తిశేషులు నందిగం వెంకటరత్నం ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ నందిగం ముసలయ్య, వెంకట్రావు, వెంకాయమ్మ, రాజేశ్వరి, నాగేశ్వరరావు, దయామణి, వంశీకృష్ణ, కృష్ణవంశీ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. దేవుని పట్ల భయభక్తులు గల వారెల్లరూ విచ్చేసి వినుడు. ప్రభువు నాకు చేసిన మేలును మీకెల్లరకు వినిపింతును. హల్లెలూయా. కీర్తన 66:16 పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మే మాసము మరియమాత పూజిత మాసము ఈ చివరి రోజు మరియ తల్లి ఎలిజబెత్ అమ్మను సందర్శించినటువంటి గొప్ప పండుగను శ్రీసభ కొనియాడుచు ఉన్నది. ఈ మాసమంతా కూడా ప్రతి కుటుంబంలోనూ, ప్రతి విచారణలోనూ, ప్రతి గ్రామంలోనూ కథకులందరూ కూడా ప్రతిరోజు జపమాలను జపిస్తూ దేవుని దీవెనలను మరియ తల్లి ప్రార్థన వేడుల ద్వారా కురిపించబడి ఉన్నాయి. కావున ఈరోజు దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ మరియ తల్లి సందర్శన ఎలిజబెత్ అమ్మకు ఇంటికి గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని చేకూర్చింది. మరి మన సందర్శన మన ఇరుగు పొరుగు వారికి ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానం ఇస్తున్నదా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ మన సందర్శన, మన కలయిక వారికి ఆనందం కలిగిస్తే దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. ఆ విధంగా లేని ఎడల అలాంటి సందర్భాలను గుర్తు తెచ్చుకుంటూ పశ్చాత్తాపడుతూ ఆ దయగల దేవుణ్ణి మన్నింపును, దయను కోరుకుందాం. ఈ దివ్య బలిలో యోగ్యముగా పాల్గొందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపబడని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము.
మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం. ఏలిన వారైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మీ దయనే ఇలలో కోరిదము మీ దయనే ఇలలో కోరిదము మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం. సుతుడా ఏలిన వార పిత ప్రియ పుత్రుడా సర్వేశ్వరుని గొర్రె పిల్ల జనితైక సుతుడా ఏలిన వార పిత ప్రియ పుత్రుడా సర్వేశ్వరుని గొర్రె పిల్ల మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము లోక పాపములను హరించుటకై ఇలలో వెలసిన మా ప్రభువా మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం. కుడి ప్రక్కన మహాగణతతో కూర్చొని ఉన్నవారా మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా కుడి ప్రక్కన మహాగణతతో కూర్చొని ఉన్నవారా మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మీ దయనే ఇలలో కోరిదము మీ దయనే ఇలలో కోరిదము మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం.
మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా మహోన్నతులు మా యేసుక్రీస్తువా మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా మహోన్నతులు మా యేసుక్రీస్తువా మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరం, నీ కుమారుని తన గర్భమందు మోయిచున్న పరిశుద్ధ కన్యైన మరియ మాతకు ఎలిజబెతమును సందర్శింపవలననే ప్రేరణను కలిగించితివి. పవిత్రాత్మ ప్రేరణలను నమ్మక పాత్రముగా ఆలకించుచు మరియ మాతతో కలిసి నీ కీర్తిని శ్లాఘింతుముగాక. నిత్యము నీ వైభవమును స్తుతించు భాగ్యమును మాకు ప్రసాదింపుము. నీతోని పవిత్రాత్మతోని కలిసి యుగ యుగములో జీవించుచు పాలించు మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇజ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమ ఉన్నాడు. మొదటి పట్టణము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము పవిత్ర వచనములు 14 నుంచి 18 వరకు. సియోను కుమారి ఆనందనాదము చేయుము, ఇజ్రాయేలు హర్షధ్వానము చేయుము. యెరూషలేము కుమారి నిండు హృదయముతో సంతసింపుము. ప్రభువు నీ దండనమును తొలగించెను, నీ శత్రువులను చెల్లాచెదరు చేసెను. ఇజ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమ ఉన్నాడు. కావున నీవు ఇక దేనికి ఏ కీడుకు భయపడనక్కరలేదు. ప్రజలు యెరూషలేముతో, సియోను నీవు భయపడకుము, భీతి వలన నీ చేతులు క్రిందికి వ్రేలాడనక్కరలేదు అని పలుకు రోజులు వచ్చుచున్నవి. నీ దేవుడైన ప్రభువు నీ నడుమ ఉన్నాడు. ఆయన బలము వలన నీకు విజయము కలుగును. ఆయన నిన్ను గాంచి ఆనందించును, ప్రేమతో నీకు నూతన జీవమును వసగును. నిన్ను తలంచుకొని సంతోషముతో పాటలు పాడును, ఉత్సవ దినము వలె ఆనందించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. మీ మధ్య నెలకొనియున్న ఇజ్రాయేలు పవిత్ర దేవుడు మహాగణుడు. మీ మధ్య నెలకొనియున్న ఇశ్రాయేలు పవిత్ర దేవుడు మహాగణుడు. దేవుడు నాకు రక్షకుడు, నేను ఆయనను నమ్మి భయమును విడనాడితిని. ప్రభువు నాకు బలమును శక్తిని దయచేయును, రక్షణను కూడా ప్రసాదించును. మీరు రక్షణపు బావుల నుండి సంతసముతో నీళ్లు చేరుకొందురు. అందరూ మీ మధ్య నెలకొనియున్న ఇజ్రాయేలు పవిత్ర దేవుడు మహాగణుడు. మీ మధ్య నెలకొనియున్న ఇశ్రాయేలు పవిత్ర దేవుడు మహాగణుడు. ఆ దినమున మీరిట్లు పలుకుదురు, ప్రభువుకు వందనములు అర్పింపుడు, ఆయన సహాయమును అర్థింపుడు, ఆయన అద్భుత కార్యములను జాతులకు ఎరిగింపుడు, ఆయన మహాగణుడని ఎల్లరికీ తెలియజేయుడు. అందరూ మీ మధ్య నెలకొనియున్న ఇజ్రాయేలు పవిత్ర దేవుడు మహాగణుడు. మీ మధ్య నెలకొనియున్న ఇశ్రాయేలు పవిత్ర దేవుడు మహాగణుడు. ప్రభువును కీర్తింపుడు, ఆయన మహాకార్యములను చేసెను. లోకమెల్లా ఆయన చేతులను ఎరుగునుగాక. సియోను వాసులారా, మీరు ఆనందనాదము చేసి పాటలు పాడురు. మీ మధ్య నెలకొనియున్న ఇజ్రాయేలు దేవుడు మహాగణుడు సుమ. అందరూ
మీ మధ్య నెలకొని ఉన్న ఇజ్రాయేలు పవిత్ర దేవుడు మహాగణుడు. మీ మధ్య నెలకొని ఉన్న ఇశ్రాయేలు పవిత్ర దేవుడు మహాగణుడు. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన మెదిలే సుస్వరము. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన మెదిలే సుస్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును, నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన మెదిలే సుస్వరము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పరిశుద్ధుడు లూకా వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఆ దినములలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతము గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయాను. ఆమె జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిషబెతమ్మకు వందన వచనము పలికెను. ఆ శుభవచనములు ఎలిషబెతమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయను. పిమ్మట ఎలిషబెతమ్మ ఎలుగెత్తు ఇట్లా నేను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందము చే గంతులు వేసెను. ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇజ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిషబెతమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. పునరుత్థుడైన క్రీస్తు నామములో మీకు శాంతి శుభము కలుగునుగాక. ఆమేన్.
క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ మరియమాత ఎలిజబెత్ సందర్శన పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మనం బైబిల్ గ్రంథములో సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము చదివినట్లయితే అర్థమవుతుంది. అక్కడ ఆ సంఘటన మొత్తం అంతా కూడా దావీదు మహారాజు ఆ దివ్య మందస్సమును తన నగరమునకు తీసుకుని వచ్చిన సమయంలో దావీదు మహారాజు ఆనందముతో తన్మయత్వము చెంది దేవుని ముందర దేవుని సన్నిధిలో నాట్యమాడుతున్నాడు. ఎంతో ఆనందముతో ఆ నాట్యము చేస్తున్న సమయంలో ఆ రాజ వస్త్రములను ధరించి వేస్తున్న సమయంలో, ఆ నాట్యము చేస్తున్న సమయంలో తన ఒంటిపోయినటువంటి ఆ వస్త్రాలన్నీ కూడా, నారబట్టలన్నీ కూడా లేకుండా పోయాయి. కారణము, అతను ఎప్పుడు కూడా ఇతరులు చూస్తూ ఉన్నారు, నన్ను ఏమని అనుకుంటారు అని లేదు. కానీ అతడు దేవుని కోసము, దేవుడు చేసిన మేలులకు గాను దేవుడు నా నగరానికి వస్తున్నాడని సంతోషముతో ఆనందముతో గంతులు వేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, తనతో పాటు అక్కడ ఉన్న వారందరూ కూడా ఆనందముతో ఉన్నారు. ఇది మనము గమనించాలి. అతను దేవుని సన్నిధిలో మాత్రమే నాట్యము చేసి దేవుని ముందర నాట్యము చేసి ఆనందపడుతూ ఉన్నాడు. ఇది మనం గమనించాలి. మన ఇంటికి కూడా పాత స్నేహితులైతేనేమి, మన చుట్టాలు రాక వచ్చినప్పుడు ఎంతో ఆనందముతో సంతోషముతో ఎన్నో పనులను సిద్ధం చేసుకుంటూ మంచి ఆహారాలను, భోజనాలను, విందులు తయారు చేస్తూ ఉంటాం. ఆనందముతో వారు వచ్చినప్పుడు మనకు ఆనందాన్ని, సంతోషం ఇస్తారని ఒకటి భరోసా, ఒక భావం. ఆ విధంగానే ఈరోజు మరీ తల్లి కూడా ఎలిజబెతమును సందర్శించినప్పుడు ఆ జక్కర్య ఎలిజబెత్ కుటుంబంలో ఆనందముతో వెళ్ళవెలిసి ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, వారి ఇరువురే కాదు, ఎలిజబెతమున గర్భమున్నటువంటి బప్తిస్మ యోహాను కూడా గంతులు వేశాడు ఆనందముతో. ఇది మనం గమనించాలి. లూకా సువార్త 1వ అధ్యాయం 44వ వచనములో ఎలిజబెత్ అంటుంది, నీ 100వ వచనం నా చెవిని సోకగానే నా గర్భమందుల శిశువు ఆనందముతో గంతులు వేసెను అని ఎలిజబెత్ అమ్మ మరీతులతో చెబుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇక్కడ మరీ తల్లి వెళ్ళిన ప్రతి చోట కూడా ఆనందాన్ని పంచింది, ఆనందాన్ని ఇతరులతో పంచుకునింది. తను ఒక్కతే కాకుండా లోక కళ్యాణం కోసం పరలోకానికి అవునని చెప్పి ప్రపంచమంతా కూడా యేసు ప్రభు జననము ద్వారా ఆనందాన్ని మరీ తల్లి తెచ్చిపెట్టింది. ఇక్కడ మనం గమనించాలి. మనము కూడా ఎందరెందరినో సందర్శిస్తూ ఉంటాం, బాగా గమనించుకోవాలి. మరి ముఖ్యంగా నేను గమనిస్తూ ఉంటాం. ఎన్నోసార్లు మన కుటుంబాలలో ఒక సందర్భం ఉంటుంది. వివాహ వార్షికోత్సవం కావచ్చు, జన్మదినోత్సవం కావచ్చు, లేకపోతే ఏదైనా చనిపోయిన వారి కోసము వర్ధంతి అయినా కావచ్చు. అలాంటి రోజులలో మనం ఒక ఆశ్రమానికి, అనాథాశ్రమానికి అయితేనేమి, వృద్ధాశ్రమానికి అయితేనేమి, ఎక్కడో స్లమ్ ప్రాంతాలలో జీవించేవారు కుటుంబాలను సందర్శించినప్పుడు వారికి మనం ఏమన్నా బహుమతులు ప్రదానము చేసినప్పుడు వాళ్ళు ఎంతో ఆనందంతో సంతోషముతో ఉంటారు. వారి ముఖాలలో చిరుదరహాసం, ఆనందము చాలా ఉంటుంది. ఆ కేక్ కట్ చేసినప్పుడైతేనేమి, ఆ చుట్టుపక్కల పిల్లలు ఉన్నప్పుడు చూస్తాం మనం, వాళ్ళు ఎంతో ఆనందం. ఎందుకంటే వారికి ఎవరు లేరు, చాలామందికి తల్లిదండ్రులు లేరు, వృద్ధాప్యంలో ఉన్న వారికైతే వాళ్ళ బిడ్డలు లేరు. ఏకాంతముగా ఒంటరిగా ఉన్న తరుణంలో మనం వెళ్ళి వారిని సందర్శించినప్పుడు వాళ్ళకి ముఖాలలో, హృదయాలలో ఆనందం వెల్లవిరుస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు మనం వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏవి ఇయ్యలేకపోయినా మన సన్నిధి, మన ఉనికి, వారితో ఉన్నమైన భరోసా, ఆనందం కలిగించాలి. మరీతులు బాగా గమనించండి. ఆ కానాపల్లి విందులో యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వరకు చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. ఆ కుటుంబంలో ఆ పెళ్లి జరుగుతున్న సమయంలో
ఆ ద్రాక్షారసము తక్కువ పడినప్పుడు మరియ తల్లి గమనించింది, ఆ కుటుంబానికి అవమానకరము జరుగుతుంది, వాళ్ళు ఎంతో బాధపడతారని గమనించి మరియ తల్లే చొరవ తీసుకొని ఆ కుటుంబం అవమాన పాలు కాకూడదు అని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అర్థించింది, విన్నవించుకున్నది. నాయనా, అక్కడ ద్రాక్షరసము కొరత పడింది, తక్కువ పడింది, ఆ కుటుంబము చాలా ఇబ్బందుల్లో ఉంది అని అర్థించినప్పుడు ప్రభువు కూడా ఇది నీకేమి నాకేమి స్త్రీ అని చెప్పినప్పటికీ మరియ తల్లికి తెలుసు, నా కుమారుడు ప్రభు కుమారుడు ఆ యొక్క కొరతను తీర్చగలడు అనేటువంటి విశ్వాసం, నమ్మకము మరియ తల్లికి తెలిసింది. కారణము ఆ దేవదూత ఆ వాగ్దానం ఇచ్చింది, ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడును, దావీదు వంశమునకు రాజుగా ఉండబోతున్నాడు అని చెప్పినప్పుడు ఆ మాటలు విశ్వసించి ఆ పరలోకానికి అవును అని చెప్పింది. కాబట్టి ఆ ప్రభు మరియమాత అర్థించినప్పుడు ఆ కొరతను తీర్చలేకుండా ఉండలేకపోయాడు. ఆ కొరతను తీర్చాడు. ఆ కుటుంబంలో ఆనందాన్ని, సంతోషాన్ని ఆ కుటుంబం అంతా కూడా ఆ ఈ పెళ్లి పెద్ద కూడా ప్రశంసించాడు. ముందుగా శ్రేష్టమైన ద్రాక్షరసం ఇస్తారు, అయిపోయిన తర్వాత చాలా నాసిరకమైన ద్రాక్షరసం ఇస్తారు. కానీ నువ్వు చివరి వరకు శ్రేష్టమైన ద్రాక్షరసం ఉంచినందుకు ఆ పెళ్లి కుమారుని ప్రశంసిస్తున్నాడు. కారణం ప్రభువు అక్కడ ఉన్నాడు, మరియ తల్లి అక్కడ ఉంది. మరియ తల్లి ఎక్కడికి వెళ్ళినా ఆనందాన్ని తీసుకువెళ్ళింది, ఎక్కడికి వెళ్ళినా ఆ కుటుంబాలలో ఆ ప్రజలలో సంతోషాన్ని నింపింది. మరి మనం వెళ్ళినప్పుడు మన సందర్శన ఇతరుల కుటుంబాలలో ఇరుగు పొరుగు వారిలో సంతోషాన్ని ఇస్తున్నదా, ఆనందాన్ని ఇస్తున్నదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనతో దేవుడు ఉన్నప్పుడు మనం ఇతరుల దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆనందం ఉంటుంది. మనలో దేవుడు లేకుండా, మనతో దేవుడు లేకుండా మన సొంత స్వలాభం కోసము, స్వార్థం కోసము ఇతరుల దగ్గరికి వెళ్ళినప్పుడు, మన పేరు ప్రఖ్యాతుల కోసం వెళ్ళినప్పుడు అక్కడ సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ఏదో పేరుకు మాత్రమే వెళుతాం వస్తాం, కానీ మన ఉనికి, మన సన్నిధి వారి జీవితాలలో ఎలాంటి ప్రభావము ఉండదు. కావున ప్రియ సహోదరి సహోదరుడా, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని పౌలు మహర్షి ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4లో చెప్తున్నాడు. ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుచున్నాను, ప్రభువునందు ఆనందించండి. మరియ తల్లి కూడా తన స్తోత్ర గీతంలో పాడుతుంది, నా హృదయము ప్రభువునందు స్తుతించుచున్నది, ఎందుకంటే ఆయన నా యెడల గొప్ప కార్యాలు చేశాడు అని ఈరోజు సువార్త పాఠం చదువుకొని ఉన్నాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువునందే ఆనందించాలి. అప్పుడే మన హృదయ కోరికలు కూడా ప్రభు తీరుస్తాడని కీర్తనకారుడు 37:4 పలుకుతున్నాడు. ప్రభువునొక్కనే ఆయన యందే ఆనందించు, అప్పుడు నీ హృదయ కోరికలు తీరుస్తాడు. కాబట్టి ప్రభు మనలో ఉన్నప్పుడు, ప్రభు మనతో ఉన్నప్పుడు, మనం ఎక్కడికి వెళ్ళినా మన ఆలోచనలు ఇతరులతో పంచుకున్నప్పుడు తప్పకుండా వారు ఆనందంతో స్వీకరిస్తారు మన భావాలను, ఎందుకంటే ప్రభు మనతో ఉన్నాడని వారు గ్రహిస్తారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరియ తల్లి వెళ్ళిన చోటల ఆనందం ఏ విధంగా చేకూరిందో మనము కూడా వెళ్ళిన చోటల్లా ఈ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని ఇతరులకు పంచే సాధనములుగా, వ్యక్తులుగా ఉండే గొప్ప అనుగ్రహాన్ని దయచేయమని ఇది యొక్క దివ్య బలి పూజలో సప్రసాదనాథుని వేడుకుందాం. మౌన గీతం, ఈ రాగం హృదయ రాగం, ఈ గీతం మౌన గీతం, ఈ రాగం హృదయ రాగం, స్తుతి గీతం మహిమ గీతం, హృది మీటిన పరమ గీతం,
స్తుతి గీతం మహిమ గీతం హృది మీటిన పరమ గీతం ఈ గీతం మౌన గీతం ఈ రాగం హృదయ రాగం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం మగునటలా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము అర్పించుచున్న ఈ రక్షణ బలి సర్వాధికారివైన నీకు అంగీకారముగా ఉండునుగాక. నీ జనతిక కుమారుని పరమ పవిత్ర మాత యొక్క సపర్యలు నీవు అంగీకరించినట్లా మా అర్పణమును కూడా కరుణతో స్వీకరింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ సర్వేశ్వర, పునీతులను గణపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగడట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణము కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింపచేయచ్చు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఎలైనా నీవు భూదిగంతముల వరకు అత్యద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నింటినో చేసితివి. నీ దాసురాలైన కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమున నిత్యము ఆనందించే దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరముల అనేకము చే అనుగ్రహింపమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటే నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమైన మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తంలోని పాలువారుగా మమ్మ పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా పుల అంతోనే పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్తానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమున చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములకు చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యచెల్లియోగ మరియమాతతోను, ఆమె భర్త యేసేపుతోను, పునీత అపోస్తలులతోనూ, పునీత మరియ వియాని గారితోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి క్రీస్తు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఓ క్రీస్తు రాజాదిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలిలు గైకొను మా దేవా, అంజలిలు గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాదిరాజా, నీ విందులోనా నే పాల్గొనగా నా కర్హతేది నీ కరుణే కాక. నీ విందులోనా నే పాల్గొనగా నా కర్హతేది నీ కరుణే కాక. భయభీతి అమరా బహుభక్తి పరులా చెనుదెంతు స్వామి నిన్ను స్వీకరింప. భయభీతి అమరా బహుభక్తి పరులా చెనుదెంతు స్వామి నిన్ను స్వీకరింప. ఓ క్రీస్తు రాజాదిరాజా. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలచెదరు. ఏలయన సర్వశక్తిమంతుడైన వాడు నా పట్ల ఘనకార్యములు చేసెను. అతని నామము పవిత్రమైనది. హల్లెలూయా. లూకా శుభవార్త 1వ అధ్యాయము 48 మరియు 49 వచనములు. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, పవిత్ర శ్రీ సభని ఘనతను కీర్తించునుగాక. ఏలైనా సర్వశక్తిమంతుడు అయిన నీవు నీ విశ్వాసులు ఘన కార్యములు చేసితివి.
గుప్తముగానున్న క్రీస్తు సాన్నిధ్యమును ప్రప్రదముగా గ్రహించిన స్నాపకుడైన యోహాను ఆనందముతో గంతులు వేసెను. అటులన ఈ పరమ ప్రసాదమునందు సదా వాసమయున్న క్రీస్తును శ్రీసభ సంతోషముతో స్వీకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీ శరములు వంచి దైవ ఆశీస్సులకై ప్రార్థించండి. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పరిశుద్ధ కన్య అయిన మరియ మాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. ఆమేన్. మరియ మాత ద్వారా జీవిత కర్తన పొందార్హులైన మీరు ఆమె అందజేయ సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. ఆమేన్. పరిశుద్ధ మరియ మాత సందర్శన ఉత్సవము ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమును సువరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడుకొని వెళ్ళుదురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి దీవించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, వందనం వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి.